హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లైఫ్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో మనం ఒక ఆల్ ఇన్ వన్ కర్రీ చూస్తున్నాము. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఎటువంటి టిఫిన్కైనా సెట్ అయ్యేలాగా ఈ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. నిజం చెప్తున్నాను, ఇన్ని రోజులు ఈ కర్రీ ఎందుకు చేసుకోలేదా అనేసి చాలా ఫీల్ అవుతారు. అంత బాగా ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో స్పూన్ సోంపు, 7-8 జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని తీసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 2-3 లవంగాలను కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న గ్రేవీ కర్రీ ఒక పూరీలోకి కాదు, ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా సూపర్గా సెట్ అవుతుంది. ప్యాన్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకుందాము. చల్లారాక పేస్ట్ చేయడానికి వీలుగా పక్కన పెట్టుకోండి. అవి చల్లారేలోపు అదే ప్యాన్లో మరికొంత ఆయిల్ తీసుకొని అందులోనే ఒక ఆనియన్ని కట్ చేసి చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ సోంపు యాడ్ చేసుకోండి. ఇంతకుముందు పేస్ట్ కోసం కూడా సోంపు యాడ్ చేసాం కదా, అది చాలు అనుకుంటే ఇప్పుడు సోంపుని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫైన్ ప్యూరీ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని నేను ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి 2 టమాటా యాడ్ చేసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 3-4 టమాటాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా ప్యూరీలోంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గ్రేవీలో సాల్ట్, పసుపు, కారము, గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలు కూడా అడుగంటకుండా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నిటిని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్, కారం కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఒక 5-6 మినిట్స్ ఉడికించారంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. కర్రీ టేస్ట్ ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.